మూషికంపై కాకుండా నెమలిపై ఆసీనుడై ఉండటమే అందుకు కారణం. సిద్ధి బుద్ధి సమేతుడిగా కొలువై ఉన్న ఆ సింధూర రూపధారి దర్శనం మనోభిష్టప్రదాయకం. పూణే నగరానికి 56 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి అందాల నడుమ కార్హా నదీ తీరాన కొలువైన క్షేత్రం మోరేగావ్. విఘ్నేశ్వరుడు ఇక్కడ మయూరేశ్వర్గా పూజలందుకుంటున్నాడు. అష్టవినాయక క్షేత్రాల్లో మొదటిదైన ఈ క్షేత్రంలోనే వినాయకుడు సింధూరాసురుడనే రాక్షసుణ్ణి వధించాడని స్థలపురాణం చెబుతోంది. గం 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 నమో నమో గణపతయే గుణపతయే ప్రియపతయే నిధిపతయే శృతిపతయే నదపతయే నమో నమో ఇష్టపతయే పుష్టిపతయే తుష్టిపతయే. స్వామి ఇక్కడ మూషిక వాహనంపై కాకుండా నెమలి వాహనంపై ఆసీనుడై ఉండటం ఇక్కడి విశేషం. అందుకే ఈ దేవుడికి మయూరేశ్వర్ అనే పేరు ఏర్పడింది. ఇక్కడ వినాయకుడి మూల విరాట్టుకు ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం ఉండటం మరో విశేషం. గణనాథుడికి సేవ చేసేందుకు నందీశ్వరుడే ఇష్టపూర్వకంగా ఇక్కడ వెలిశాడని ప్రతీతి. ఇక్కడి మయూరేశ్వర స్వామిని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠించాడట. పాండవులు కూడా తమ వనవాస సమయంలో ఈ స్వామివారిని పూజించారట. నిత్యం సింధూర ధారణతో కనిపించే ఈ స్వామికి ఇరుపక్కల సిద్ధిబుద్ధి దేవతలు కూడా కొలువై ఉంటారు. చూడడానికి ఈ ఆలయం ఓ మసీదును పోలి ఉంటుంది. మొఘల్ రాజుల దండయాత్రల బారి నుండి కాపాడేందుకు అప్పట్లో ఈ మందిరాన్ని మసీదు నమూనాలో కనిపించే విధంగా నిర్మించారు. ఈ మయూరేశ్వర వినాయకుణ్ణి దర్శించుకుంటే దీర్ఘ వ్యాధులు ఇట్టే నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. నమో నమో షణ్ముఖాగ్రజాయ షడంగస్వరూపాయ షడ్గుణైశ్వర్యమయాయ షడద్వాతీతాయ. నమో నమో సప్తఛందస్వరూపాయ సప్తార్షిషే సప్తస్వరాయ సప్తాశ్వమండలాంతరాయ. నమో నమో అష్టైశ్వర్యాయ అష్టద్రవ్యప్రియాయ అష్టగణేశాకృతయే అష్టాంగయోగమహితాయ. నమో నమో నవాత్మకాయ నవరసాధీశాయ నవలావణ్యాయ నవనిధిసేవితాయ. నమో నమో దశదిశావకాశాయ దశేంద్రియనాథాయ దశాతీతాయ దశదిక్పాలసన్నుతాయ. నమో నమో సాంఖ్యాయ సంఖ్యాధీశాయ సంఖ్యాత్మకాయ సంఖ్యాతీతాయ. కోరిన కోరికలు సిద్ధింపచేస్తాడు. కావున ఈ గణనాథుడికి సిద్ధి వినాయకుడు అని పేరు. అటువంటి సిద్ధి వినాయక రూపంలో కొలువై ఉన్న